హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూవీ రాజా. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. సోషల్ మాధ్యమం ద్వారా నిత్యం అభిమానులతో టచ్ లో ఉండే ఈ నటుడి అకౌంట్ హ్యాక్ కావడం అతని అభిమానులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. దీనిపై వెంటనే స్పందించిన ఎన్టీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని, అది తిరిగి పూర్తిగా తన కంట్రోల్లోకి వచ్చిన తర్వాత అభిమానులతో మాట్లాడతానంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం నాన్నకు ప్రేమతో షూటింగ్ లో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 27వ తేదీన ఆడియో విడుదల కానున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. బహుశా ఆడియో వేడుకల్లో విడుదల తేదీని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. అయితే సంక్రాంతికి కూడా బాలయ్య 99వ చిత్రం విడుదల కానుండడంతో బాబాయ్ అబ్బాయిల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. దీనిపై క్లారిటీ తీసుకోవడం కోసం ఆరాట పడుతున్న ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్ లో తమ అభిమాన నటుడిని ప్రశ్నించారు. నాన్నకు ప్రేమతో చిత్రం ఎప్పుడు విడుదల కాబోతుంది అంటూ ఎన్టీఆర్ ని అడిగారు. ఆ ప్రశ్నకు ఎన్టీఆర్ జవాబిస్తూ తన చిత్రం రిలీజ్ కి సంబంధించి తనకేమి తెలియదని క్లారిటీ ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఎన్టీఆర్ చేసిన ఆ ట్వీట్ వెంటనే డిలీట్ అయిపోవడం, మళ్ళీ ప్రత్యక్షం కావడం వెంటనే జరిగింది. దీంతో అభిమానులు ఆందోళన చెందారు. ఇలా జరగడంపై స్పందించిన యంగ్ టైగర్ తన అకౌంట్ హ్యాక్ అయిందని, అది కంట్రోల్లోకి రాగానే మళ్ళీ మాట్లాడతానని పేర్కొన్నాడు. దీంతో ఫ్యాన్స్ కాస్త ఊరట చెందారని సమాచారం. అయితే ఎన్టీఆర్ ట్విట్టర్ ని ఎవరు హ్యాక్ చేశారు, ఎందుకనే విషయాలు ఇంకా వెల్లడి కాలేదు. మరిన్ని మూవీ న్యూస్ కోసం రెమిస్ కింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.